Good morning, everybody. Today, class. In the previous class, I have given some questions for practice. That is practice test. Last class lo meeku practice test kosam konni questions ichchanu. Now I can give the answers for those questions. ఇచ్చిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు వివరిస్తాను. జాగ్రత్తగా చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లు నేను ఆల్రెడీ దీని గురించి ఫ్రాక్షన్స్ గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ స్టాండర్డ్ నాలెడ్జ్ మైండ్లో ఉన్నట్లయితే మీకు ఇచ్చే క్వశ్చన్లు దాదాపుగా ఇవే కాదు, ఇదే మోడల్ వస్తుంది. ఇవే క్వశ్చన్లు కాదు, ఇదే మోడల్ వస్తుంది. నేను చెప్పినటువంటి స్టాండర్డ్ నాలెడ్జ్ మైండ్లో పెట్టుకొని నేను చెప్పినటువంటి వీడియోస్ను 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఈవెన్ 10 టైమ్స్ అన్న రిపీటెడ్గా ఐ హ్యావ్ టు వాచ్ దెమ్. మీరు రిపీటెడ్గా వాచ్ చేసినట్లయితే మీ స్టాండర్డ్ యొక్క నాలెడ్జ్ వేర్ యూ హ్యావ్ టు అప్లై ద అప్లికేషన్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకొని ఉన్నట్లయితే ఈ క్వశ్చన్స్ కన్నీ ఇలాంటి మోడల్లో ఇచ్చే క్వశ్చన్లు కన్నీ ఎగ్జామినేషన్లో ఆన్సర్లు ఈజీగా చేయొచ్చు. ఇన్ కనెక్టెడ్ దట్ నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్స్. So first question is see here 9/4 plus 11/4. మీ క్వశ్చన్ చెప్పేటప్పుడు ప్రాపర్ ఫ్రాక్షను, ఇంప్రాపర్ ఫ్రాక్షను, మిక్స్డ్ ఫ్రాక్షను, లైక్డ్ ఫ్రాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సో మెనీ ఫ్రాక్షన్స్ ఐ టోల్డ్ యూ. ఆ టైప్లో తీసుకుంటే క్వశ్చన్ చూడంగానే హ్యావ్ టు గెస్ ఇట్స్ బిలాంగ్స్ టు ఇట్. ఇవి లైక్డ్ ఫ్రాక్షన్స్ అనేది గుర్తు చేసుకోండి. మీకు లైక్డ్ ఫ్రాక్షన్స్ అనేది గుర్తు చేసుకుంటే ఈ క్వశ్చన్ జాగ్రత్తగాను 9/4 ప్లస్ 11/4 అనేది మీకు స్టాండర్డ్ నాలెడ్జ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ ఉంటే మీకు ఆల్రెడీ ఐ టోల్డ్ ఇఫ్ ఆల్ డినామినేటర్ షుడ్ బి ఈక్వల్. డినామినేటర్స్ అన్నీ సమానంగా ఉంటే, హారాలన్నీ సమానంగా ఉంటే, అందులో ఏ నెంబరు పెద్దగా ఉంటే ఆ నెంబరు పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ పెద్ద ఫ్రాక్షన్ కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే వాడు పెద్ద ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ అడగల, సింపుల్గా ఇట్లా చేసేసి వాట్ ఈస్ ద వాల్యూ అన్నాడు. సో ఆల్ డినామినేటర్స్ ఈక్వల్, సో యూ టేక్ ఓన్లీ వన్ ఆఫ్ ద డినామినేటర్స్. వాటిల్లో ఒకటి మాత్రమే నువ్వు కామన్గా తీసుకుంటావు. పైనటువంటిది 9 + 11 డైరెక్ట్గా కూడేసేయడం, యాడ్ చేసేయడమే. 9, 11, 20. ఇంతే ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇంకొక ఆన్సర్ ఇస్తే, అంటే దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం ఎట్లుంటుందంటే ఇచ్చినటువంటి ఆన్సర్ను సింప్లిఫై చేయడమే. ఎట్లా 4 1 4 5. ఒకవేళ 5 ఇస్తే మనం ఇట్లా చేసిన తర్వాత రావాల్సింది 24 కదా, మరి 5 ఎట్లా అంటే ఇట్లా రావాలి 5. అండర్స్టాండ్? సో క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేస్తున్నట్టయితే ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ చూడంగానే చెప్పేసేలా. నెక్స్ట్ రెండోది, ఇది కూడా అంతే, సేమ్. సి హియర్ ఆల్సో సేమ్. లైక్డ్ ఫ్రాక్షన్స్ 22 + 4/22. All denominators are equal. Simply you have to take it one of the denominators. That is 22. Then ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం వితౌట్ థింకింగ్ సింప్లీ హ్యావ్ టు యాడ్ దెమ్. 26 + 4 30. ఇదే ఫైనల్ ఆన్సర్. ఒకవేళ ఇదే ఆన్సర్ ఎగ్జామినేషన్ ఆప్షన్లు ఇచ్చాడు అనుకో, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆన్సర్. సమ్టైమ్స్ ఈ విల్ గివ్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్. అప్పుడు ఎట్లా చేయాలా, దేంతో పోతుందో చూసుకో. 2 1 జా 2 15 జా, ఇంకేమైనా పోతుందా? పాదు. ఇంతే, 15/11. దట్స్ ఆల్. ఇస్తే ఇదే వచ్చు, లేదా ఇదే వచ్చు. అవునా? బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మిక్సర్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకుందాం, ఎవరు ఒకవేళ ఇచ్చారనుకుందాం, ఈ 15 11 చేత డివైడ్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ను ఫిక్స్డ్ మీకు ఎట్లా చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్, మీకు ఎగ్జామినేషన్లో ఇది నేర్చుకుంటే అవి ఈజీగా అత్యంత ఈజీ చేయొచ్చు. ఫైండ్ ద బిగ్గర్ ఫ్రాక్షన్.
ఫైండ్ ద బిగ్గర్ ఫ్రాక్షన్. ఇచ్చినటువంటి వాటిల్లో ఏది పెద్దది అని చెప్పిన. మీకు లైక్డ్ ఫ్రాక్షన్ చెప్పినప్పుడు హారాలన్నీ సమానంగా ఉంటే ఏ న్యూమరేటర్లో ఏ నెంబర్ పెద్దగా ఉంటే అదే పెద్ద ఫ్రాక్షన్ అని చెప్పిన. అవునా? అలాంటప్పుడు ఇక్కడ చూసుకుంటే 18/19, 4/19, 12/19, 17/19 all denominators are equal. Now we have to seek for the higher number. Is it not? For ఏ నెంబరు 8, 4, 12, 17. జాగ్రత్త కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పేయచ్చు. 17 కదా పెద్దది. డినామినేటర్స్ అన్ని సమానంగా ఉంటాయి కదా. సో ఏది ఆన్సర్ అంటే దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందనుకుంటా. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/4 ఆఫ్. మీకు సింపుల్గా చెప్పిన, ఎప్పుడైనా మధ్యలో ఆఫ్ అనేది వస్తే ఇంటూ. ఇంత క్లియర్ కదా. అదే తెలుగులో అయితే లో వస్తుంది లేదా యొక్క అని వస్తుంది. అవునా? సో పరంగా ఇక్కడ వెరీ సింపుల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3/4 ఆఫ్ 24. ఇంత సింపుల్గా తీసుకోవాలి. చూడు దీన్ని అర్థం చేసుకుంటే లెక్కలన్నీ ఇట్లాగే ఉంటాయి. సో ఇక్కడ హియర్ ఓన్లీ 3/4. ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి సింపుల్గా ఇంటూ పెట్టు. 24 పెట్టు. 4 1 4 6 24, 6 మూల 18. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే? అంటే లెక్కలో బాగా గెజ్ అయిపోయి ఇబ్బందిగా ఉంది అనే అవసరం లేదు. స్టాండర్డ్ నాలెడ్జ్ మీరు బాగా నేర్చుకున్నట్లే మన నాలెడ్జ్ ఏ ప్లేస్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో కరెక్ట్గా తెలిసి ఉంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చింది 3/4 ఆఫ్ 24. కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఆఫ్ అంటానే ఇంటూ. మీకు ఆఫ్ గురించి, ఇన్ గురించి, ఈజ్ గురించి మీకు ఫార్ములాస్ కూడా చెప్పాను నేను. అవి గుర్తుంటే చాలు. ఓకే? నెక్స్ట్ వన్ ఈస్ ఫిఫ్త్ వన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సేమ్ 5/8 ఆఫ్ 4 2 4. అంతేనా? ఎస్, ఇంతే. ఇప్పుడు మనకు తెలిసిన ఏంది? వజ్రాయుధం ఎక్కడ ఆఫ్ వస్తే అక్కడ ఇంటూ పెట్టేయడమే. సో 5/8 ఇంటూ 4 2 4. ఇంకా క్యాన్సల్ ఎక్కడ పోతుందో చూసుకో. అవునా? 8 1 8 5 40, 8 మూల బస్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో సెపరేట్గా 53. డైరెక్ట్గా ఇచ్చు, మీకు అర్థం అవడం కోసం చెప్పు సింపుల్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ 5తో 5 మూల 15, 5 5 21 26. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. అవునా? సో likewise we have to solve the problem. Next one is arrange the following fractions bigger to small. Arrange the following fractions bigger to small. వాడు ఏమంటాడు? అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ బిగ్గర్ టు స్మాల్. 5వ క్వశ్చన్. ఐ విల్ గివ్ ద క్వశ్చన్స్. ఎస్, 6వ క్వశ్చన్. హియర్ ఈస్ ఫ్రాక్షన్స్ ఆర్ 1 12/17, 14/17, 7/17, 11/17. ఓకే? సి హియర్ జాగ్రత్తగా చూసుకో, క్లియర్గా అర్థమవుతుంది. ఏంటిది? అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ బిగ్గర్ టు స్మాల్. బిగ్గర్ పెద్దది నుంచి చిన్నది అరేంజ్ అంటాడు. పెద్దది నుంచి చిన్నది అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ అన్ని కూడా ఓ పద్ధతిలో అరేంజ్ చేయాలి. ఎట్లా అరేంజ్ చేయాలా? చిన్నదాని నుంచి పెద్దదాన్ని చేయాలి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్, బిగ్గర్ టు
స్మాల్, పెద్దదాని నుంచి చిన్నది. అంటే ఇక్కడ మనకు ఒకటి తెలుసు, ఫస్ట్ ఏ పెద్దది ఏది అని తీసుకుంటే వీటిలో అన్నిట్లో ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో దట్ విచ్ ఈస్ ద బిగ్గర్ నెంబర్, దట్ ఈస్ ద బిగ్ ఫ్రాక్షన్. సో విచ్ ఈస్ దిస్ వన్? దిస్ వన్. దిస్ ఈస్ ద 10. 14/7. Bigger is over. Then 17. sorry, oh okay, 17, sorry. Over. You have to strike out. You have to strike. Remaining you have to take. Which is the bigger? 12/7. Is it not? 12/17. Over. Then 11/7. 11/17. Then 7/17. వాడు అడిగింది ఏముంది? 7/17, sir. ఓకే, వాడు అడిగింది ఏముంది మనకు? ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ను పెద్ద నుంచి చిన్న వరకు అరేంజ్ చెయ్యి అంటాడు. పెద్ద నుంచి చిన్న అంటే డిసెండింగ్ ఆర్డర్ అని అర్థం, అంతే కదా? చేయమన్నాడు, చేసేసినాం. వాడు ఏదో ఎట్లా ఇస్తా అంటాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా ముందు ముందు వస్తుంది, క్వశ్చన్ చెప్తాను నేను. అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్. ప్రోడక్ట్ అంటే ఏమైనా రెండు అంకెలు కానీ లేదా సంఖ్యలు కానీ గుణిస్తే వచ్చేటువంటి రిజల్ట్నే ప్రోడక్ట్ అంటారు, అవునా? ఆ విధంగా ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ 6 అని ఓడిచ్చినాడు. ఇఫ్ వన్ ఫ్రాక్షన్ ఈస్ వాటిలో ఒకటి ఇచ్చినాడు, 5/3 అని ఒకటి ఇచ్చినాడు. అదర్ది అనుకోవాలా. దీనికి ఏమైనా ఫార్ములా తెలుసా? చెప్పు. Find the other number. Product of two numbers is 6. అంతేనా? Then by one number. By one number. One number అనుకుందాం. వన్ నెంబర్ కంటే కూడా డైరెక్ట్ నెంబర్ వేస్తాం, చాలా అడ్జస్ట్ అవుతుంది. బై దీన్ని ఏం చేస్తాం? 6 ఇంటూ 5కి పోతుంది, ఇది 3/5. అప్పుడు 6 మూలల 18/5. దట్స్ ఆల్. ఇంకా సింపుల్ చేసుకుంటే చేయొచ్చు, లేకపోతే అట్లే పెట్టేయచ్చు. అదే కదా అయింది. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ వచ్చేసి 6 అయితే ఆ 2 నెంబర్లో ఒక నెంబర్ వచ్చేసి 1/3 అయితే రెండో నెంబర్ ఏంటంటే దిస్ ఈస్ ద సెకండ్ నెంబర్. అర్థమైంది అనుకుంటా. దెన్ నెక్స్ట్ వన్, మీకు టక్కన ఫార్ములా గుర్తు రాలా, బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. దెన్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ హియర్, see here, if x is equals 3, y is equals to 3, z is equals to 3, then find the value of, this is the equation, 27/x plus 30/y plus 33/z. This is the equation. Here x value given, y value given, z value given. You have to substitute in the equation the values given in the above, and you have to find the value. That is 27/3. X value how much? 3. Then here plus 30, y value anta 3. Yes, plus 33/3 కదా. ఇంకా ఇది వచ్చిందనుకో, ఇంకా మనం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే డినామినేటర్స్ అన్నీ సమానంగా ఉంటే ఒక డినామినేటర్ బయట లాగేస్తాం, 510ని యాడ్ చేస్తాం, అంతేనా? ఇంకేం వేరే ఛాన్సే లేదు. యూ హ్యావ్ టు యాడ్ ఆల్. 50, 27, 57, 87, 90, టోటల్ 90. అవునా? 3 ఒక్కట్లు 3 ఓకే. ఈజీగా అర్థం అర్థమైందా కదా? క్లియర్గా. ఓకే, సృష్టిజీ
అర్థమవుతుందా, నిద్ర వస్తుందా? అర్థమవుతుంది సార్. Okay, please listen. Next one is find the value of. Find the value of. He has given a value that is 5.5 into 2 by 3 into 2 1 by 11. This is the mixed fraction. This is the mixed fraction. We have to change it improper fraction. So that's why I 5 to the 10 10 11 by 12. 2 into 2 by 3 2 by 3 into here also 11 to the 22 22 23 23 by 11. Now is there any cancellation chance is there? You have to cancel it. 11 11 2 2 23 by is it not? This is the way to find the to solve the problem. Then next one is 10th problem. Find the value of find the value of 2 by 15 divided by 6 by 1. మీకు చెప్పేటువంటి స్టాండర్డ్ నాలెడ్జ్, అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చినా ఇది కరెక్ట్గా గుర్తుంటే దాన్ని అప్లై చేస్తే చాలు. వాడు ఇచ్చే మోడల్లో అంకెలు మారచ్చు, కొంచెం మ్యాటర్ అటు ఇటు మారచ్చు, సేమ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది, ఏముండదు. ఒకడేమో చాక్లెట్ తిన్నాడు అంటాడు, ఇంకోడేమో బిస్కెట్ తిన్నాడు అంటాడు. రెండు ఒకటే అప్లై చేస్తే చాక్లెట్ ప్లేస్ బిస్కెట్ పెట్టాడు, లేదా బిస్కెట్ ప్లేస్ చాక్లెట్ పెట్టాడు, ఇలాగే నంబర్లన్నీ చేంజ్ అవుతాగా సేమ్గా ఉంటుంది. సో హియర్ వాట్ ఈజ్ టెల్లింగ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 by 15 divided by 6. ఇట్లా ఉన్నట్లయితే దానికి విలువ ఎంత అన్నప్పుడు we know very well that is 2 by 15 మనం డివిజన్ ఇంటూ లేక మార్చొచ్చు. yes 1 by 6 రెసిప్రోకల్ తీసుకుంటే 2 ఒక్కట్ల 2 మూల is equal to yes very good. ఎంత సింపుల్. నేను 100% చెప్తాను, 100% ఎగ్జామినేషన్లో ఇదే మోడల్ అంకిల్ లిటిల్ బిట్ అంకిల్ మనం ఇందాక చెప్పినట్టు బిస్కెట్ ప్లేస్ చాక్లెట్ ప్లేస్ బిస్కెట్, అమ్మాయి ప్లేస్లో అబ్బాయి, ఇట్లా చిన్న చిన్న లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. కానీ మోడల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒకే మోడల్ ఉంటుంది. ఆ మోడల్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే నేను ఇప్పుడు ఏ లెక్కలు అయితే ఇస్తున్నాను ఎగ్జామినేషన్లో ఇలాంటి మోడలే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. Next problem is he is given fractions 5 by 6, 5 by 7, 5 by 3. Which is the greater fraction? ఇదే మోడల్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, దయచేసి ఈ మోడల్ వచ్చేస్తే మీకు ఎగ్జామినేషన్లో మీరు పాస్ అయిపోయినట్టు జాగ్రత్తగా నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఇచ్చినటువంటి దాంట్లో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. మీకు ఫ్రాక్షన్ చెప్పేటప్పుడు డినామినేటర్స్ అన్నీ సమానంగా ఉండి, మళ్ళీ చెప్తున్నాం, డినామినేటర్స్ అన్నీ సమానంగా ఉండి న్యూమరేటర్లో ఏ సంఖ్య లేదా ఏ అంకె పెద్దదిగా ఉంటుందో అదే బిగ్ ఫ్రాక్షన్ అని చెప్పినాం, అవునా? అలాగే న్యూమరేటర్స్ అన్నీ సమానంగా ఉండి డినామినేటర్స్లో ఏది చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ అని చెప్పిన. జాగ్రత్త ఇక్కడ గమనిట్లయితే ఆల్ న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్. All numerators are equal. So we want to big fraction. Now you have to search the smallest denominator. మీరు మధ్యలో తినకుండా మాట్లాడండి, మరి అర్థమవుతాయి. సో ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని సమానంగా ఉంటాయి. ఓకే, బాగానే ఉంది. ఒక న్యూమరేటర్ తీసుకుంటాం. నెక్స్ట్ స్మాలెస్ట్ డినామినేటర్ అని చెప్పిన. స్మాలెస్ట్ 6 7 3. సో దిస్ ఇస్ ద బిగ్ ఫ్రాక్షన్. ఓకే, మీకు ఈ మోడల్ తప్ప ఏరే ఇచ్చేటువంటి అవకాశం లేదు. సమ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు యూ. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా.
some more questions I will give you. What is the smallest fraction? What is the smallest fraction? What is the smallest fraction among 5 by 11, 5 by 6, 5 by 7, 5 by 7. ఇంతకుముందు ఇదే కదా క్వశ్చన్ ఇచ్చాను, దాంట్లో ఇది కంటే అట్లే ఉంటుంది. అయినా సరే ఏమని కనుక్కుంటున్నాడు, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దాంట్లో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏదన్నాడు కనుక్కున్నాం, ఇక్కడ స్మాలెస్ట్ అన్నాడు. వెరీ కేర్ఫుల్. ఇన్ దట్ ప్రీవియస్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. బిగ్గెస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్స్ అన్ని సమానంగా ఉండి డినామినేటర్స్లో ఏది చిన్నగా ఉంటే అది పెద్ద ఫ్రాక్షను. దీంట్లో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ అన్నప్పుడు న్యూమరేటర్స్ అన్ని సమానంగా ఉండి ఏది పెద్ద అంకు ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. అట్లా తీసుకుంటే 5 by 7 ఈజ్ ద స్మాల్ ఫ్రాక్షన్. 5 by 7 ఈజ్ ది స్మాలెస్ట్. ఓకే, ఇంత లాజిక్ ఉంది. అది కానీ ఇది కానీ రేపు క్వశ్చన్స్ కూడా ఇట్లాగే ఉంటాయి, అందులో డౌట్ లేదు. Then next question is here is, see here, which of the following fractions which of the following fractions is greatest? Is greatest. This is the question. And 9 by 30. Sorry, 9 by 3, 11 by 13, and 13 by 13 కదా. దీంట్లో ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఏది గ్రేటెస్ట్ ఫ్రాక్షను? మామూలుగా మనకి ఆల్రెడీ చెప్తావు, న్యూమరేటర్స్ అన్నీ సమానంగా ఉంటే డినామినేటర్స్లో ఏది పెద్దగా ఉంటే అది కదా గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో అప్పుడు అలాంటప్పుడు దీంట్లో ఏది పెద్దది? 13 by 13 రాంగ్. 13 by 13 = 1 అవుతుంది. అది వాడు మీకు చెవులో పోబెట్టేది ఇట్లాంటివి పెడతాడు. 13 by 13 వాడు చెప్పింది కరెక్టే, బట్ అదే టైంలో 13 by 13 = 1 కదా, అవునా? సో ఒకవేళ అట్లా తీసుకుంటే కూడా అది కరెక్ట్ ఆన్సర్. కేవలం అదే తీసుకుంటే 13 by 1 ఇది 1 రాదు, ఫ్రాక్షన్స్లో వస్తుంది, పాయింట్లో వస్తుంది. ఇది కూడా పాయింట్లో వస్తుంది. సో ఒరిజినల్గా ఆన్సర్ సారీ, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే కావాలంటే చూసుకో, 13 by 13 ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది. మనకు పెద్దది కదా. సపోజ్ ఇది 11 కావాలనుకో, 11 వచ్చేసి పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఎంతో వస్తుంది, కానీ పాయింట్లో వస్తుంది కదా, కాబట్టి 1 కదా పెద్దది, కాబట్టి అదే పెద్దది. నెక్స్ట్ అదే విధంగా 9 by 13 తీసుకున్నాం అనుకో, పోదు, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి, అప్పుడు కూడా పాయింట్లో వస్తుంది. అప్పుడు కూడా అంటే ఈ పాయింట్లో వచ్చే విలువలన్నీ కూడా 1 కంటే చిన్నయే కదా. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కరెక్ట్. నేను సింపుల్గా దాన్ని 1గా ట్రీట్ చేసినా కానీ పెద్దది అది.
ఒకసారి కన్ఫ్యూజన్ కోసం ఇస్తాడు అట్లా. Then he is given next question is next question is I mean 13 అనుకుంటా. 13 అంటే 53/12 కామా నెక్స్ట్ 53 మళ్ళీ ఇచ్చాడు క్వశ్చన్లు అన్నీ అట్లే మొట్టే మళ్ళీ తిప్పించి మళ్ళీ ఇచ్చిస్తాడు అటు ఇట్లు ఏం లేదు ఆడ 50. ఓకే మళ్ళీ ఇచ్చాడు క్వశ్చన్ ఇది. దీంట్లో బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అడుగుతాడు. ఈ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అయితే అదే చెప్పేది. వాడు ఇచ్చిన మన కన్ఫ్యూజ్ పెట్టడానికి అదే ఇచ్చాడని చెప్తున్నా కదా. వాడు ఇచ్చిన క్వశ్చనే నేను తీసుకున్నాను. ఇప్పుడు 53/12 అనేది ఒకటి తీసుకుంటాం. 53/5 తీసుకున్నాం. 53/5 తీసుకున్నాం. ఇక్కడ నీకు ఏది కరెక్ట్ అంటే కనుక్కునేటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్ ఇచ్చాడు, ఇది ఈక్వల్ కాదు. అలాగే ఇవన్నీ 53 అంటే వాడు అడిగింది బిగ్ కదా, బిగ్ తీసుకుంటే అన్ని 5 న్యూమరేటర్స్ అన్ని ఇది కాబట్టి ఇంట్లో స్మాల్ ఏదంటే అది. ఈ రెండు కూడా స్మాల్ ఇచ్చాడు, మరి ఏది తీసుకోవాలా? ఎస్, ఎనీ వన్ ఆఫ్ ద 53/5 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. 53/5 ఇస్ ద రైట్ ఆన్సర్. అది రెండు ఇచ్చినారు కదా సార్, నీకేంది ఇస్తే నీకు ఇచ్చిన ఆన్సర్లో ఇట్లాంటిదే ఇస్తాడు. ఓకే, సో I think I have given answers for the 13 questions. Remaining questions also will be given. ముందు క్వశ్చన్స్ అన్నీ ఇస్తాను. రెండోది, దయచేసి నేను ఈ క్లాసులంతా మీకు మీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది బేసిక్ నాలెడ్జి. మీ పిల్లలకే కాదు, ఎవరికైనా సిఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకో, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకో, టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకో, నవోదయ కానీ, సైనిక్ కానీ, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కానీ ఎక్సలెంట్ ఫండమెంటల్ నాలెడ్జి. ఇక ముందు కూడా ఇట్లా నాలెడ్జ్ ఇస్తా. ఓపిక్గా జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే అంత క్లియర్గా ఉంటుంది. దయచేసి ఇక్కడ నవోదయ స్కూల్ పక్కనే నేను నవోదయ కోచింగ్ పెట్టాను. మీకు నాతో కలిసి దీనిపైన క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. మీ పిల్లలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాసెస్ ఇట్లే మీకు ముందు కొనసాగాలంటే మీరంతా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.